తమిళనాడులో మీరు చూసిండ్రు, అక్కడ రీఆర్గనైజేషన్ 2029లో జనరల్గా 20 ఏళ్ళకి ఒకసారి పునర్విభజన జరుగుతూ ఉంటుంది. దానికోసం మీటింగ్ పెడితే పోయిండ్రు. అంటే ఎంత బాధ్యత అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవాళ డీలిమిటేషన్ సంబంధించిన దాంట్లో మాట లేదు, దాని విధానాలు లేవు, కానీ పోయిండ్రు. అంటే వీళ్ళకి ఎక్కడ భయం అవుతుందంటే భారతీయ జనతా పార్టీ వేగాన్ని తట్టుకోలేకపోతున్నాం, భారతీయ జనతా పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేని తనంతో ఇవాళ మీది కొట్లాడుకుంటున్నాను, కానీ లోపల మాత్రం అందరూ ఒకటే ఉన్నారు. నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇక్కడ మజ్లిస్ పార్టీ అదో కుటుంబ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అదో కుటుంబ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అదో కుటుంబ పార్టీ. వీళ్ళ ప్రాణవంత అక్కడ ఉంటుంది, సోనియా గాంధీ గారి ఇంట్లో ఉంటుంది. భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంచి ప్రజలందరికీ ఇవాళ ఒక ఛాయ్ అమ్ముకునేటువంటి మానవుడు ఇవాళ ప్రధానమంత్రిని చేయగలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ ఎంతో దుర్మార్గులు అంటే వీళ్ళు ఇవాళేమో ఓట్లేదని చెప్పిండ్రు. ఓడిపోతామని తెలిసి కూడా ముర్ము గారి మీద పోటీ పెట్టింది వీళ్ళు. ఒక ఆదివాసీ అడవి బిడ్డను భారతీయ జనతా పార్టీ రాష్ట్రపతి అభ్యర్థిగా పెడితే వీళ్ళు ఓడించాలని చెప్పి కంకణ కట్టుకొని ఒక వేరే వ్యక్తిని పెట్టిండ్రు. అట్లనే మొన్న మా రామ్నాథ్ కోవింద్ గారు వారు నిలబడినప్పుడు కూడా ఒక దళిత బిడ్డ ఆయన మీద కూడా పెట్టిండ్రు. అంటే వీళ్ళు బయటికి చెప్పేది ఒకటి, లోపల ఒకటి. వీళ్ళంతా ఒకే తాను ముక్కలు. కార్పొరేటర్లారా మీరు ఆలోచించండి. ఇవాళ బెంగాల్ ఏం జరుగుతుందో చూస్తున్నాం మనం. ఇవాళ వక్ఫ్ మీద మాట్లాడుతున్నారు. ఇలా హైదరాబాద్ నగరంలో కొన్ని వేల కుటుంబాలు కన్నీళ్ళు పెడతా ఉన్నాయి. ఇలా వేల కుటుంబాలు జైరాబాద్ నుంచి వస్తారు. మైనార్టీ సోదరులు గ్రామాల వక్ఫ్ మీద డిక్లేర్ చేసి అన్యాయం సారని చెప్తున్నారు. 100 సంవత్సరాల క్రితం నుంచి వెళ్ళి సాగు చేసుకున్న భూములు కావచ్చు, 100 ఏళ్ల క్రితం కట్టుకున్న కట్టడాలు కావచ్చు, 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా కొనుక్కొని ఇల్లు కట్టుకున్న కాలనీలు కావచ్చు, అర్ధాంతరంగా 2018లో 19లో ఇవాళ వక్ఫ్ అంటే ఎంత ఏడుస్తుందో చూస్తూ ఉన్నాం. దానికి వెసులుబాటు కావాలి, ఆ ప్రజలకు న్యాయం జరగాలని చెప్పి ఒక చట్టం తెస్తే ఇవాళ చట్టానికి వ్యతిరేకంగా ఎంత హల్లా చేస్తుందో మీరు చూస్తూ ఉన్నారు. ఇవన్నీ చెల్లవు. తాటాకు సప్పులకు భయపడేది కాదు భారతీయ జనతా పార్టీ. గుర్తుపెట్టుకో, భారతీయ జనతా పార్టీ ఫిలాసఫీ దేశ హితాన్ని కాంక్షించేది. మాకు ఎంపీలు లేనప్పుడే 1980లో 1 నేషన్ 1 ఎలక్షన్ ప్రపోజ్ చేసామంటే అర్థం చేసుకోండి మా కమిట్మెంట్ ఏందో. అంటే మాకు సీట్ల కంటే ఓట్ల కంటే పవర్ కంటే కూడా దేశం ముఖ్యమని చెప్పేటువంటి దానికి నిదర్శనం 1980లోనే మా మేనిఫెస్టోలో పెట్టుకున్నాం. 1 నేషన్ 1 ఎలక్షన్ అని చెప్పి 2019లో పెట్టుకున్నాం, 2023-24 పెట్టుకున్నాం. అందువల్ల నేను ఒకటే కార్పొరేటర్లకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ విజ్ఞులు. గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది మీరు చూస్తూ ఉన్నారు. కాబట్టి చూస్తా బుందల పడకుండా బాధ్యత కలిగి ఉన్నాం. కాబట్టి ప్రజలు మీ మీద నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి ఓట్లేసినారు. కాబట్టి మీ ఓటు వృధా చేయకుండా, మళ్ళీ సాయిబాబా బాంబు బ్లాస్టులు లేకుండా, దిల్సుఖ్నగర్ గారి బాంబు బ్లాస్టులు లేకుండా, గోకుల్ చాట్ ఎగిసిపడ్డ మాంసం ముద్దలు లేకుండా ఈ నగరాన్ని ప్రశాంతంగా ఉంచాలంటే మీరు గౌతమ్ రావు గారిని భారతీయ జనతా పార్టీకి ఓటేసి ఈ దేశ ఐక్యతని, దేశ సమగ్రతని, దేశం యొక్క ఆడబిడ్డల్ని కాపాడని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరు మతోన్మాద పార్టీల్లో తెలుస్తాను కదా, ఎవరు మతోన్మాద పార్టీలు తెలుస్తుంది కదా. భారతీయ జనతా పార్టీ ఏం కోరుతుంది, వీళ్ళు ఏం కోరుతున్నారు, బెంగాల్ ఏం జరుగుతుంది అలా అర్థమవుతుంది కదా. ఏం జరిగింది జమ్మూ అండ్ కాశ్మీర్లో, ఎవరుండే దేశంలో 48 సంవత్సరాల అధికారంలో పార్టీ కాంగ్రెస్ పార్టీ, కాల్పుల శబ్దాలు లేని జమ్మూ అండ్ కాశ్మీర్ లేదు. ప్రతి నిత్యం బుల్లెట్ల గాయాలతో
ప్రాణాలు పోగొట్టుకున్న సైనికులు కొంతమంది, ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని చావు బతుకుల్లో హాస్పిటల్కి వచ్చిన సైనికులు కొంతమంది. ఒకే దేశం ఒకే చట్టం, ఒకే దేశం ఒకే చట్టం చేయలే. ఇవాళ భారతీయ జనతా పార్టీ వచ్చినాకనే 370 ఆర్టికల్ స్క్రాప్ చేసేసి జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్లో భాగమని చెప్పి కొడుక కన్నెత్తి కూడా చూద్దని చెప్పి ఇవాళ భారత్ ఎట్లా అభివృద్ధి చెందుతా ఉందో జమ్మూ అండ్ కాశ్మీర్ అట్లా అభివృద్ధి చెందుతా ఉంది. ఇది భారతీయ జనతా పార్టీ కోరుకునేది. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ సవరణ చేసినా, భారతీయ జనతా పార్టీ నిర్ణయాలు చేసినా, భారతీయ జనతా పార్టీ ఇలా గెలిచినా ప్రభుత్వంలో ఉంటే దేశ హితాన్ని కొడుతుంది తప్ప దేశ విచ్ఛిన్నాన్ని కోరదు. హ్యాబిట్ చౌరస్తా చర్చ పెట్టుకుందామా, లేకపోతే ఇంకెక్కడ రమ్మని చెప్పు చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఈ 10 సంవత్సరాల కాలంలో భారతీయ జనతా పార్టీ ఏం చేసింది దేశానికి, గతంలో ఏం చేసిండ్రు చర్చకు పెట్టుకుందామంటే సరే. నేను స్వయంగా అసెంబ్లీలో చివరి ఉపన్యాసం అనుకుంటా, వాళ్ళకి ఇట్లే మేము 1,00,000 కోట్లు ఇచ్చినాం, 3 లక్షల కోట్లు ఇచ్చినాం, కేంద్రం ఇచ్చింది గుండు సున్నా అని చెప్తే నేనే లెక్కలు చెప్పిన. రైల్వేస్లో ఎంత ఖర్చు పెట్టింది, నేషనల్ హైవేస్కి ఎంత ఖర్చు పెట్టింది, గట్టిగా మాటలు మాట్లాడడం నేను అలా ఉన్నా కదా. అంటే ఫాల్స్ మాటలు తప్ప నిజం లేదు. ఇప్పుడు కూడా ఇలా ట్యాక్స్ డెవల్యూషన్ అనేది దాని గురించి చెప్పాలంటే టైం పడుతుంది. ఎక్కడ కేంద్ర ప్రభుత్వం వివక్ష ఉండదు. కేంద్రం ఒక రూపాయి కూడా అదనంగా అటు ఇటు పోనీయదు. మళ్ళీ ఇక్కడే ఖర్చు పెడుతుంది. గుర్తుపెట్టుకోండి. కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు రైల్వేస్ ఉన్నది, కేంద్ర ప్రభుత్వమే చేయాలి. సైన్యం, దేశ రక్షణ ఉంది, కేంద్ర ప్రభుత్వమే చేయాలి. ఇలా స్పేస్ టెక్నాలజీ ఉంది, కేంద్ర ప్రభుత్వమే చేయాలి. కొన్ని బాధ్యతలు కేంద్రానికే ఉంటాయి. నేను మరొకసారి మా స్పీచెస్ విను, దీని మీద డిబేట్ పెడతాను అమ్మని చెప్పు. నేను మాజీ ఆర్థిక మంత్రిగా, బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన మంత్రిగా నేను డిబేట్ పెడతాను అమ్మని చెప్పండి. ఈ దేశంలో ట్యాక్స్ ఎట్లా కలెక్ట్ చేయబడుతుంది, ఎట్లా ట్యాక్స్ డెవల్యూషన్ రూపంలో ఎట్లా ఇవ్వబడుతుంది, అసలు దీనికి ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం చేయదండి, ఇదంతా 15th ఫైనాన్స్ కమిషన్ చేస్తుంది, 14th ఫైనాన్స్ కమిషన్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పటిదాకైతే గప్పుడే పోయి వచ్చినప్పుడు 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు అంటే ఇప్పటికైతే ఏం కనబడలేదు. ఈ 1,00,000 కోట్ల గురించి పక్కన పెట్టు, 2 లక్షల గురించి పక్కన పెట్టు. ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి, జీతాలు వస్తలేవు, పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నేను చెప్పడం కాదు, ఆయన చెప్తుంది కదా. ఆర్థిక వ్యవస్థ గురించి నేను చెప్పేదానికంటే వారి మాటల్లో చెప్పాలంటే 74,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టలేకపోయినాము. స్పోకెన్ బై సీఎం. 3 లక్షల కోట్లలో 74,000 కోట్లు ఖర్చు పెట్టకపోతే ఇవాళ పెట్టిన మళ్ళీ 3,04,000 కోట్లలో ఎంత ఖర్చు పెడతావు, మళ్ళీ అదే ఉంటుంది. ఇవన్నీ అంటే వాళ్ళకి నమ్మకం పోయినట్టు. సమాచారం ఇస్తారు కదా, సమాచారం ఫ్రెండ్షిప్ ఉండాలి. ఇప్పుడు నేను 25 ఏళ్ళు ఉన్నా సిస్టంలో. నాకు పరిచయం ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ లేరా, నాకు పరిచయం ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ లేరా? వాళ్ళ దేశ పౌరులు కాదా? వాళ్ళ కడుపు మండదా? జరుగుతున్న అన్యాయం మీద ఏమైనా ఉంటే సమాచారం ఇవ్వాలి, ఇచ్చిపుచ్చుకోవాలి. ఆయనకి ఇవ్వలేదు. అప్పుడు ఆయనకి ఎక్కడి నుంచి వచ్చే సమాచారం ఎప్పుడు అధికారులు ఇస్తారు. ఏం కాన్ఫిడెన్షియల్ ఉంటుంది? ఇదంతా ప్రజలకు సంబంధించి ఏం కాన్ఫిడెన్షియల్ ఉండదు. ఈ మధ్య కాలం దొంగ లెక్కలు అంటే ఇచ్చిన జీవోలు బయట పెట్టకుండా లోపల చేసుకుని తప్పది. ప్రభుత్వానికి ఏం కాన్ఫిడెన్స్ ఉంటుందండి? అన్నీ ఓపెన్గా పెట్టాలి, ప్రజలకు తెలవాలన్ని విషయాలు. కొన్ని ఉంటే కావచ్చు, అది వేరే విషయం. రక్షణకు సంబంధించినవో లేకపోతే ఇంకేమైనా పోలీసు ఇంటెలిజెన్స్ గవ్యంగా ఉండొచ్చు, కానీ అభివృద్ధికి సంబంధించిన విషయంలో ఒక్కటి కూడా దాచడానికి వీలు లేదు. ఎందుకు దాస్తున్నారు వీళ్ళు? ఎందుకు జీవోలు బయట పెడతలేరు? చెప్పండి. అంటే అందరితో రక్షణ ఉంటుంది. మానవ